విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 115 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 61 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. చికిత్స తీసుకుని 54 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ మెడికల్ క్యాంప్ కొనసాగుతోంది. డయేరియా కారణంగా స్థానికులు కాచి చల్లార్చిన నీరే త్రాగారని వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు మెడికల్ టెస్టులు కొనసాగుతున్నాయన్నారు వైద్యులు. ఇలా విజయవాడలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరగడంతో ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రులు సైతం డయేరియాతో బాధపడుతున్న బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. బాధితులకు వైద్య పరీక్ష నిమిత్తం ఒక ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ వాహనాన్ని ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. కొద్ది రోజులుగా వెంటాడుతున్న డయేరియాపై ఐ న్యూస్ విజయవాడ కరెస్పాండెంట్ కాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విజయవాడ డయేరియాతో అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం న్యూ రాజరాజేశ్వరిపేట అంతా కూడా డయేరియా బాధితులతోటి ఏవైతే పీహెచ్ సెంటర్స్ ఏర్పాటు చేశారో బాధితులు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. వాటర్ కంటామినేషన్ వల్ల ఈ డయేరియా అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లుగా ప్రస్తుతం అయితే గుర్తించారు. అయితే ఈ వాటర్ కంటామినేషన్కి గల కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం వెలికితీసే పనిలో ఉందని చెప్పాలి. మొత్తంగా 170 కేసులు దాదాపుగా ప్రస్తుతం అంటే ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 170 కేసుల వరకు కూడా నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. రాజరాజేశ్వరిపేటకి సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాగే స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నటువంటి వారితోటి పూర్తిగా అన్ని బెడ్లు కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళిన వారైతే మరికొంతమంది ఇంకా కూడా హాస్పిటల్లోనే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. చాలా వరకు కూడా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి అలాగే చిన్న పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ డయేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు ఎవరైనా ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూర్తిగా న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ప్రభుత్వం మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన దానికి సంబంధించి ఇప్పటికే వినాయక నిమజ్జనంలో ఆహారం వికటించి ఏదైతే ఈ అనారోగ్యం వచ్చిందని అధికారులు చెబుతుండగా స్థానికులు మాత్రం తరచూ రంగు మారిన నీళ్లు ఇక్కడ సరఫరా చేస్తున్నారు. తాగునీరు బాగా కంటామినేటెడ్ వాటర్ సరఫరా చేస్తున్నారు. దానివల్లే ఈ అనారోగ్యం వచ్చింది అని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నీరు అలాగే బాధితుల నుంచి రక్త నమూనాలు తీసుకుని ల్యాబ్కి పంపించారు. ఈ ల్యాబ్ నుంచి వచ్చేటువంటి ఫలితాలను బేస్ చేసుకుని ఎందుకు ఏదైతే ఈ డయేరియా అనేది ఇంతమందికి ఒక్కసారిగా ఎఫెక్ట్ అయ్యింది అనేది పనిచేస్తున్నారు. అయితే 24 గంటలు కూడా పనిచేసేలాగా వైద్య సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ నియమించడంతో పాటుగా విఎంసీకి చెందినటువంటి అధికారులు అలాగే మంత్రులు ఎప్పటికప్పుడు దీనిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. డయేరియాతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు జరగపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారితోటి పూర్తిగా ఆసుపత్రి ప్రాంగణాలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనికి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కలుషిత నీరే కారణమా అంటే పూర్తిగా దాన్ని కూడా చెప్పలేము. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఏరియాలో కొంత పూర్తిగా ఒక పరిశుభ్రత అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్లమ్ ఉండే ఏరియా కాబట్టి ఈ డయేరియాకి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటుగా వచ్చిన వారందరికీ కూడా వైద్యం అందించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తిగా వచ్చినటువంటి కేసెస్కి సంబంధించినంత వరకు కూడా ఎంతమంది ఉన్నారు అనే దానికి చూసుకుంటే అఫీషియల్గా ఇప్పటివరకు 170 కేసులు నమోదైనాయి అని చెప్తున్నప్పటికీ కూడా దాదాపుగా 270 కేసులు అన్అఫీషియల్గా చూసుకుంటే 270 కేసులు పైగా ఈ న్యూ రాజరాజేశ్వరిపేట ఏరియాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బాధితులకు సంబంధించి వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరానికే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న వారితోటి పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఒక్కసారిగా డయేరియా కేసులు ఎక్కువగా రావడంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. పూర్తిగా
రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనే విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పూర్తిగా హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఇక్కడ పూర్తిగా యంత్రాంగం అంతా పనిచేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నటువంటి హెల్త్ కేర్ సెంటర్కి రోజుకి అంటే దాదాపుగా ఇప్పటివరకు కూడా 170 కేసులు నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ దాదాపు 270కి పైగా పూర్తిగా సిటీలో మొత్తంగా డయోరియా కేసులు ఉన్నాయని చెప్పి అనాధికారిక లెక్కల ప్రకారం చెప్పుకోవచ్చు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి ప్రభుత్వ యంత్రాంగం కదిలినప్పటికీ కూడా ఎక్కడైతే కలుషిత ఆహారం తీసుకున్న వారికి పూర్తిగా ఏదైతే డయేరియా సిమ్టమ్స్ ఉన్నాయో, వాంతులు విరోచనాలు అనేవి తగ్గడం లేదు. కొంతమంది చిన్నపిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, ఎక్కువగా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్న వారికి చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లుగా తెలుస్తున్నాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి హై స్కూల్లో ఈ సెంటర్ని, హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అయితే హెల్త్ సెంటర్కి సంబంధించి ఇంటింటికి సర్వే చేయడంతో పాటు అసలు సమస్య ఎందుకు వచ్చింది అనేది గుర్తిస్తున్న పనిలో ప్రస్తుతం ఉన్నారని చెప్పాలి. అయితే డయేరియా కేసులకి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్గా మందులను అందించడంతో పాటుగా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలా వరకు కూడా ఈ ఏదైతే మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, నిత్యం ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మొత్తంగా ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఉంచిన పరిస్థితి. వారికి కావాల్సినటువంటి సిరప్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, అలాగే హెల్త్ క్యాంప్లో అవసరమైనటువంటి ఇదంతా కూడా ఇక్కడ పెట్టారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అంటే రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండి డిఎంఎన్హెచ్ఓ అలాగే కలెక్టర్తో పాటు విఎంసీ కమిషనర్ 24/7 ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన వారికి వైద్య సేవలు అందించేందుకు ఒక నిరంతర ప్రక్రియనైతే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏవైతే ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరం ఉందో, వైద్య శిబిరానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వైద్య ఆరోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నప్పటికీ కూడా చాలామందికి వాంతులు విరోచనాలు లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తుండటంతో చాలా వరకు ట్రీట్మెంట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా కొంత నీరసంతో ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా ఎక్కడైతే ఈ డయేరియాకి సంబంధించినటువంటి కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయో ఇది కేసెస్ అన్నింటికి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల పరిస్థితి అడిగి తెలుసుకోవాల్సిందిగా చేయడంతో పాటుగా నీటి నమూనాలు సేకరించి పూర్తిగా ఇక్కడ స్థానికంగా ఏదైతే ఆహారంలో కలుషితమైందా లేకపోతే స్థానికులు చెప్తున్నట్లుగా రెగ్యులర్గా నీరు అనేది కలుషిత నీరు మున్సిపల్ వాటర్లో కలుషిత నీరు వస్తుందని చెప్తున్నారు. వాటిలన్నిటికీ సంబంధించినటువంటి టెస్టింగ్ అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ పరిస్థితి అంటే చాలా సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇంతమందికి ఒక్కసారిగా 170 మందికి గంటకు ఈ డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రతి ఇంట్లో కూడా 2 లేదా 3 బాధితులు ఉన్నారని చెప్తున్నారు. పైపుల ద్వారా సరఫరా అవుతున్నటువంటి మంచినీరు ఏదైతే ఉందో వాటిని పూర్తిగా నిలిపివేశారు. అలాగే న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా మూసివేయించిన పరిస్థితి. అలాగే కంటామినేటెడ్ వాటర్ రాకుండా వాటర్ సప్లై చేసేటువంటి ఎక్కడా కూడా మురికి నీరు అనేది రాకుండా వాటర్ సప్లైని నిలిపివేసి ప్రత్యేకంగా వాటర్ బాయిల్ చేసుకుని తాగడం అనేది పూర్తిగా అవసరం అని చెప్తున్నారు. అలాగే ఎవరైనా లైట్గా సిమ్టమ్స్ కనిపించినప్పటికీ కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సందర్శించడం మంచిదని కూడా సూచిస్తుంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏదైతే డయేరియా ప్రబలుతున్న నేపథ్యం, రోజు రోజుకి గంటకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. ఇక్కడ వాటర్ ఏదైతే కంటామినేషన్ ద్వారా ప్రస్తుతం ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పి భావిస్తున్నారో దానికి సంబంధించి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పూర్తిగా ఒక టెస్టింగ్ని మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ప్రతి డివిజన్ నుంచి సేకరించినటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ని
టెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. వాటర్ ఏదైతే ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ప్రజలు అనేక రకాల వదంతులు, అంటే రోజు కూడా ఒక్కొక్కసారి పూర్తిగా మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ నీరు అనేది కలుషితం కాలేదు అని చెప్తుంది. ఈ నేపథ్యంలో నిజంగా వాటర్ ప్రాబ్లమే అయితే దానికి సంబంధించి ఏమేమి వాటర్ ఇబ్బందులు ఉన్నాయి అనేది టెస్ట్ చేయడానికి ఇక్కడ పరికరాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధిత అధికారి ఏదైతే ఈ ఫుడ్కి సంబంధించిన అలాగే వాటర్కి సంబంధించినటువంటి టెస్టింగ్ చేస్తున్నటువంటి సంబంధిత అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వాటర్ కంటామినేషన్ ఎలా చేస్తారు సార్ టెస్ట్? నిజంగా ఈ డయేరియాకి అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్కి వాటర్ కంటామినేషన్ కారణం ఏమైనా గుర్తించారు? ఇదేసరికి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్లో స్పాట్ టెస్టులు నిన్న మన ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాము ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ వాటర్లో వచ్చేసరికల్లా కండక్టివిటీ, టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, పీహెచ్, నైట్రేటు, అమ్మోనియం నైట్రోజను, రెసిడ్యూ క్లోరిన్, ఈ 6 టెస్టులు చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే రెసిడ్యూ క్లోరిన్ చూస్తుంటారు. రెసిడ్యూ క్లోరిన్ అంటే వాటర్లో కనుక ఉంటే వాటర్ బ్యాక్టీరియాలజికల్గా బాగుండి వస్తుంది. కాకపోతే టీడీఎస్ పెరిగిందా లేకపోతే కండక్టివ్ పెరిగిందా, ఆ నైట్రేట్ ఏమన్నా వచ్చిందా అనేది సస్పెక్ట్ చేస్తాం. ఆ నైట్రేట్ కానీ టీడీఎస్ పెరిగినప్పుడు ఆర్సీ కానీ తగ్గితే దాన్ని బ్యాక్టీరియాలజికల్ శాంపిల్ తీసుకొని గుంటూరు రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ, గుంటూరు మెడికల్ కాలేజ్ క్యాంపస్ గుంటూరు పంపిస్తాం. వాటిలో అది 3 డేస్కి వాటిలో బ్యాక్టీరియాలజికల్ కోలిఫామ్ కౌంట్ వస్తుంది. కౌంట్ వచ్చి దాని ప్రకారం కౌంట్ ఫామ్ మస్ట్ బి నీళ్ళు ఉండాలన్నమాట. దాన్ని చేసుకొని ఇది నిన్న 11 శాంపిల్స్, అంతకుముందు 3 శాంపిల్స్ బ్యాక్టీరియాలజికల్ చేసి నిన్న నైట్ పోయి ఎనాకులేట్ చేసాము. అది ఒక 2 డేస్కి రిజల్ట్ వస్తుంది. ఇక్కడైతే మొత్తం మేము స్పాట్ టెస్ట్ చేస్తున్నాం. ఏదైనా సస్పెక్ట్ ఉంటే ఇప్పుడు సపోజ్ 1-2 సస్పెక్ట్ వస్తే వాటిని పంపించాం, మళ్ళీ రీశాంపుల్ చేసి బ్యాక్టీరియాలజికల్ జిమ్మని పంపించాం. ఈ టెస్టులు మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఈ స్పాట్ టెస్టులు జరుగుతూ చేస్తున్నాం. అంటే ఈ స్పాట్ టెస్ట్లో ఎలా అంటే ఏం సార్, ఇప్పటి వరకు మీరు టెస్ట్ చేసిన దాంట్లో కొన్ని ల్యాబ్కి పంపించాము గుంటూరుకి అని చెప్తున్నారు. మీరు ఎట్లాంటివి చేస్తారు? అంటే డయేరియాకి ప్రధానంగా ఈ నీళ్ళల్లో కంటామినేషన్ ఎట్లా జరుగుతుంది? డయేరియా కంటామినేషన్ అంటే ఇప్పుడు అందరూ రెసిడ్యూ క్లోరిన్ టెస్ట్ చేస్తుంటారు. స్పాట్లో రిజర్వాయర్ ఎట్లా ఉందో అక్కడంతా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ రెసిడ్యూ క్లోరిన్. రెసిడ్యూ క్లోరిన్ సడన్గా తగ్గిందంటే అక్కడ సస్పెక్ట్ వస్తుందంటే ఏముంది, క్లోరిన్ ఏమవుతుంది, అక్కడ ఏదైనా కంటామినేషన్ వస్తే ఆ బ్యాక్టీరియా మీద యాక్ట్ చేసి క్లోరిన్ తగ్గిపోతుంటుంది. ఆ క్లోరిన్ కనుక తగ్గితే కట్టిన టీడీఎస్ కానీ పెరిగినప్పుడు వస్తే దాన్ని సస్పెక్ట్ చేసి దాన్ని శాంపిల్ తీసుకొని బ్యాక్టీరియాకి పంపిస్తాం. అందుకని దానికోసం ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ పెట్టేసి ఈ స్పాట్ టెస్టులు చేస్తున్నాం. టీడీఎస్, కండక్టివిటీ, పీహెచ్, నైట్రేటు, అమ్మోనియం నైట్రోజన్, ఆర్సీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళంతా శాంపిల్స్ నిన్న ఒక 70 శాంపిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ నేను కొన్ని చేసాము. ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని మిగతా రిమైనింగ్ శాంపిల్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మేము మా శాంపుల్ ట్యాకర్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి కొన్ని పాయింట్లు చేసాము. 2 పాయింట్లో కూడా అంతవరకు డిస్ట్రిబ్యూషన్ ట్యాప్స్ వాటర్ మాత్రం బాగానే ఉంది, ఆర్సీ ఉంది, అంతా బాగానే ఉంది. స్పాట్ టెస్ట్ చేసాం. ఇట్లా చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు వాటర్ టెస్ట్ చేస్తున్నారు సార్, మీ ఎఫ్ఎస్ఎస్ఏ ఏదైతే చేస్తుందో ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ని కూడా టెస్ట్ చేస్తారా? లేకపోతే ఇక్కడ ఏదో వినాయక నిమజ్జనం కారణంగా ప్రసాదం పెట్టారు అని దానిలో ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు. సో వాటిని ఫుడ్ని కూడా టెస్ట్ చేస్తారా? వాటర్ ఒకటే టెస్ట్ చేస్తున్నారా? ఇక్కడ వాటర్ టెస్ట్ చేస్తున్నాం. అంటే ప్రెసెంట్ వాటర్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు ఫుడ్ సేఫ్టీ ప్రకారం ఇది కూడా టెస్ట్ చేస్తారు, అంటే ఫుడ్ని కూడా టెస్ట్ చేస్తారు అనేది జరుగుతుందా? ఫుడ్ కూడా టెస్ట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నటువంటి పెట్టారు కదా సార్, రా వాటర్, క్లియర్ వాటర్, అంటే ఓల్డ్ న్యూ అని పెట్టారు. ఏంటి సార్ ఇవేనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హెడ్ వాటర్ వర్క్స్ ఇక్కడ కేఎల్ రా వాటర్ వర్క్స్ ఉంది, కనకదుర్గి దగ్గర. అక్కడ ఉన్న శాంపిల్స్ పంపించారన్నమాట. అక్కడ ల్యాబొరేటరీ ఉంటుంది. మామూలుగా హెడ్ వాటర్ వర్క్స్లో వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ ఉంది, అక్కడ దొరుకుతుంది. అక్కడ స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం అన్ని ఈ రాజేశ్వరి అక్కడ శాంపిల్స్ కూడా వస్తే ఇవన్నీ రా వాటర్, క్లియర్ వాటర్. ఏమవుతుందంటే రా వాటర్ సర్కిల్ కృష్ణ వాటర్లో ఏ విధంగా ఉంది పారామీటర్స్ చూస్తాం. ఆఫ్టర్ ట్రీట్మెంట్ వరకు చేసినాక క్లియర్ వాటర్ క్లోరినేషన్ ఎంత ఉంది, ఎట్లా వచ్చింది, పారామీటర్స్ అని మొత్తం ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాం. వీటితో పాటు ఇవన్నీ ఫీల్డ్లో ఉన్న తీసుకొచ్చిన ఇక్కడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్న శాంపిల్స్ కూడా వచ్చినాయని నాకు స్పాట్ టెస్టులు చేయడం జరుగుతుంది. న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్ నుంచి వచ్చిన వాటరు, అలాగే కృష్ణా రివర్ వాటరు, అలాగే క్లోరినేషన్ చేసిన తర్వాత ప్రజలకు సరఫరా చేసే నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిని కూడా
టెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఉదయం ఎక్కడైతే మున్సిపల్ వాటర్ వచ్చే సమయంలో కూడా వీరు వెళ్ళి స్వయంగా పరిశీలించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మున్సిపల్ వాటర్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మేము టెస్ట్ చేసిన ప్రాంతాల్లో. అయితే ఇంకా మిగిలిన ప్రాంతాల నుంచి సేకరించినటువంటి నీటిని కూడా టెస్ట్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ దీని ప్రకారం అంటే మొబైల్ దీని ప్రకారం ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని బేస్ చేసుకుని పూర్తిగా ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి కానీ లేదా వాటర్లో కొంత కంటామినేషన్ ఏమైనా కనిపించినట్లయితే ఈ కంటామినేషన్ని గుంటూరులో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్కి పంపించడం జరిగింది. ఆల్రెడీ నిన్న 2-3 శాంపిల్స్లో ఈ ఏదైతే గుర్తించామో దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నిటిని గుంటూరు పంపించాం. దానికి రిపోర్ట్ రావడానికి మరొక 2 రోజుల సమయం పడుతుంది. దాదాపుగా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత అనుమానం ఉంటేనే గుంటూరుకి పంపించడం అనేది జరుగుతోంది. ఇక్కడ ఏదైతే మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో నీళ్ళని తరచూ కూడా కాచుకుని తాగడం ప్రస్తుతం ఇలాంటి లక్షణాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా సురక్షితంగా ఉండాలి అంటే కాచి తాగే నీటిని తాగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలుతుండడము గంటకి కేసులు పెరుగుతుండడంతో ఒక హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరానికి దాదాపుగా 100 మంది ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకునేందుకు వస్తూ ఉన్నారు. ఏదైతే కంటామినేటెడ్ వాటర్ ఒక ప్రధాన కారణంగా ఇక్కడ స్థానికంగా నివసించేవారు చెప్తున్నప్పటికీ ఏదైనా ఫుడ్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు, ఎందుకు ఫుడ్ కంటామినేషన్ జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరిగింది అనేది శాంపిల్ టెస్టింగ్స్ని కూడా ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేయడము, అలాగే కొంత ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకునే వారు కూడా ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ళు దాదాపుగా 60 నుంచి 70 మంది ఉన్నట్లుగా చెప్తున్నప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం 145 మందికి ఈ డయేరియా లక్షణాలు అలాగే డయేరియాతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి ఎక్కువగా వచ్చేటువంటి వైద్య శిబిరానికి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా హెల్త్ ఇష్యూ ఏదంటే వాంతులు విరోచనాలు ప్రధాన లక్షణంగా ఉంటుంది డయేరియాకి. డయేరియాతో గత 4-5 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రోజుకి 20 నుంచి 30 వాంతులు విరోచనాలు అవడంతో ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం విజువల్స్లో చూస్తున్నాము. చాలా నీరసంతో పాటు ఒక్కసారిగా వాంతులు విరోచనాలు కావడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కూడా దాదాపుగా మంచినీటి కారణంగా మంచినీళ్ళతోటి వచ్చినటువంటి ప్రధాన ఇబ్బందిగా చెప్తూ ఉన్నారు. అలాగే నిరంతరం కూడా వాళ్ళకి ఎట్లా అయితే బీపీ కావచ్చు, ఎందుకంటే నీరసంగా ఉన్న నేపథ్యంలో బీపీ కావచ్చు లేకపోతే షుగర్ టెస్ట్లు ఏవైతే బీపీ లెవెల్స్ని బట్టి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బాగా నీరసంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టయితే సెలైన్స్ పెట్టి వారికి కొంత ఎనర్జీని ఇస్తున్న పరిస్థితి. అలాగే ఈ వాంతులు విరోచనాలు అనేవి ఆగడానికి కూడా ఈ మందులు నిరంతరంగా పంపిణీ చేస్తున్నారు. రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వాలంటీర్స్ అంతా కూడా అలాగే ఆశా వర్కర్లు పూర్తిగా ప్రతి గుమ్మానికి వెళ్ళి వీరు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మరి చెప్పండి, అంటే ఎవరిని మీరు ఇక్కడ అడ్మిట్ చేస్తారు, ఏంటి లక్షణాలు ఏంటి, ఎప్పటి నుంచి ఇబ్బంది ఉంది? మా అత్తయ్య గారు నిన్న మార్నింగ్ నుంచి వాంతులు విరోచనాలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే తీసుకొచ్చాం మేడం, నిన్న నైట్ వచ్చాము, టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గకపోతే ఇప్పుడు సెలైన్ పెట్టించారు. అంటే ఎంతమంది ఎవరన్నా మీ ఇంట్లో ఇంకా ఎవరికైనా ఇబ్బంది చూసారా ఏంటి? మా ఇంట్లో ఎవరికి లేదు, మా అత్తయ్య గారికే నిన్న మార్నింగ్ నుంచి. ఓకే, అంటే ఏంటి మంచినీళ్ళ ఇబ్బంది ఉందా లేకపోతే ఏంటి? మినరల్ వాటర్ వాడుతున్నాం, ఇంట్లో ఫుడ్డే తీసుకుంటాం. అంటే కొంత ఏదో వినాయక పందిరి దగ్గర జరిగిందని చెప్తున్నారు, లేకపోతే మంచినీళ్ళ ఇబ్బంది. నీళ్ళు ఎలాంటి నీళ్ళు వస్తున్నాయి మీకు మున్సిపల్ వాటర్? కొంచెం బురదగానే వస్తున్నాయి 3 days నుంచి. ఈ 3 రోజుల నుంచి అయితే మీరు మంచినీళ్ళు తాగడానికి మినరల్ వాటర్ వాడతారని చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు, అంటే ఎట్లా మీరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మామూలుగా ఫుడ్ ఏమైనా అమ్మా చెప్పమ్మా. మున్సిపాలిటీ వాటర్ గురించి, మున్సిపాలిటీ వాటర్ ఎర్రగా వస్తుంది, దానివల్లే మనకు కొంచెం ప్రాబ్లం వచ్చింది పేట అంతా.
అందుకే మేము వాడిని మామూలుగా అయితే మినరల్ వాటర్ తాగుతాం, అంటే రైస్ కడగడానికి వాటికి మున్సిపల్ వాడతాం. ఫస్ట్ మాకు తెలియదు కదా, అవి ఇదేసరికి మామూలుగా ఇంకెట్లా తెలిసిపోయింది కానీ చెప్పి మాడం మున్సిపల్ వాటర్ మానేసాం. ఓన్లీ తవ్వుకోవడానికి వాడుతున్నాము, వండుకోవడానికి రైస్ మాత్రం మినరల్ వాటర్ వాడుకుంటున్నాం. మొత్తంగా అంటే ఎలా అనిపిస్తుందమ్మా మీకు ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? ఇప్పుడు కొంచెం పర్లేదు మేడం, రాత్రి బాగా సీరియస్గా అయిపోయాను. బిళ్ళ ఇచ్చారు, మేము తాడాకుండా రేపు పొద్దున్న రా అన్నారు, అందుకే ఇప్పుడు వచ్చాను. మోషన్స్ అవుతాయి, వాంతులు, కాలు చేతులు లాగేస్తుంది, అంత ఇంకేం లేదు. ఇది మొత్తంగా పేషెంట్స్ పరిస్థితి అయితే ఇట్లా ఉందని చెప్తున్నారు. రాత్రి నుంచి ఇబ్బంది పడుతున్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరికొంతమంది పేషెంట్స్తో మాట్లాడదాము. అమ్మ, ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వచ్చేటప్పుడు మీ పరిస్థితి ఏంటి? వచ్చేటప్పుడు చాలా నీరసంగా ఉందండి, నైట్ అలా మోషన్స్ అవుతూనే ఉన్నవి. అట్లాంటిది సెలైన్లు ఎక్కించడం వల్ల కొద్దిగా ఫ్రీగా అనిపించింది, కొద్దిగా నీరసం కూడా తగ్గిందండి, బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఇది నైట్ మీద కొద్దిగా మార్నింగ్ కొద్దిగా లేవగలిగే స్థితిలోకి వచ్చానండి. అంటే ఏందమ్మా, ఏంటి కారణం ఏంటంటారు? నీళ్ళే కారణమా, లేకపోతే ఏదైనా ఫుడ్ వల్ల కారణమా, ఏం కారణం అనుకుంటున్నారు? వాటరే అని అంటున్నారండి, ఎక్కువ శాతం వాటర్ వల్లే ప్రాబ్లం అయింది. వాటర్ కూడా రెడ్ కలర్లో రావడం వల్ల బాగా అసలు ఇబ్బంది, పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా కూడా వాటర్ ప్రతి ఒక్కరికి నిత్యావసరంగా కావాల్సింది వాటర్. అట్లాంటిది వాటర్ వల్ల అనడం వల్ల ప్రతి ఒక్కరు నీళ్ళు తాగాలన్నా కూడా భయాందోళన చెందుతున్నారు. అందువల్ల కూడా ఇప్పుడు నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బంది అయిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని మేము కూడా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మేము పడిన వాళ్ళు కాకుండా చిన్నపిల్లలు చాలా ఇబ్బందిగా, చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు చాలా, అసలు నేను ఉండడం వల్ల మా పిల్లలకు కూడా మోషన్స్ అవ్వడం, పిల్లలకి జ్వరాలు రావడం. మొత్తంగా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. వైద్య సదుపాయాలు అందుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఎక్కడ ఈ డయేరియా అనేది ప్రబలకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కోరుతున్న పరిస్థితి. అలాగే చాలామంది కుటుంబ పెద్దలు, ఇంటి భారం పోషించే వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడటంతో కుటుంబం అంతా కూడా హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తంగా రాజరాజేశ్వరిపేట హెల్త్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం హృదయ విదారక సంఘటనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలుతుండడం, గంటకి కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైనా కూడా డయేరియాతో బాధపడుతున్నారా, లేకపోతే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అనేవి అడిగి తెలుసుకుంటున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎంఎన్హెచ్ఓకి సంబంధించినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా అనేవి అడిగి తెలుసుకుని వివరాలు నోట్ చేసుకుంటున్నారు. ఈ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, ఎవరైనా డయేరియాతో ఇబ్బంది పడుతున్నారా అనే వివరాలు, అలాగే ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేవి కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రతి గుమ్మానికి కూడా ఒక్కొక్క వార్డుకి సంబంధించి ప్రతి గుమ్మానికి వెళ్ళి వారి నుంచి వివరాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని తెలుసుకోవాలి. మేడం చెప్పండి, మీ ఎట్లా తీసుకుంటున్నారు, ఈ సర్వే ఎలా చేస్తున్నారు? మేము ఇంటింటికి వచ్చి అందరినీ అడుగుతున్నామండి, ఏం చేస్తున్నారు, అండ్ ఫుడ్ తీసుకున్నారా, అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకున్నారా, లేదా వాటర్ ఎలా తాగుతున్నారు, కాచి తాగుతున్నారా, లేదా విరోచనల్ వామిటింగ్స్, ఫీవర్, జలుబు ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పమంటున్నాము. ఒకవేళ ఉంటే మెడికల్ క్యాంప్ ఇక్కడ ఒకటి అరేంజ్ చేశారు, అక్కడికి పంపిస్తున్నాము. లేని వాళ్ళకి ఎలా ఉండాలి, శానిటైజేషన్ అది చెప్తున్నాము, ఎలా ఉండాలనేది చెప్తున్నాం. వాటర్ కోసం సేఫ్టీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దని చెప్తున్నాము. అన్కుక్డ్ ఫుడ్ కూడా యూజ్ చేయొద్దని చెప్తున్నాము. అంటే వీళ్ళు ఎవరైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరినైనా గుర్తించి మీరు హెల్త్ సెంటర్కి పంపించడం జరిగిందా? మీరు తిరిగిన ఈ రోజు అయితే మేమైతే షిఫ్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు మేము సర్వే చేసిన దాంట్లో అయితే అంత సివియర్గా అయితే ఏమీ లేరు కేసు. 1-2 వచ్చే 2 to 3 మోషన్స్ అన్నారు. ఒకవేళ సివియర్గా ఉంటే మేము షిఫ్ట్ చేస్తాం, అక్కడ కూడా డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా సివియర్గా ఉంటే జీజీహెచ్కి షిఫ్ట్ చేస్తున్నాం. మేడం చెప్పండి, అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ వీళ్ళకి చెప్తున్నారు? అలాగే ఎవరైనా ఒక పర్సన్కి ఎన్నిసార్లు మోషన్స్ కానీ వామిటింగ్స్ అయితే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే పరిస్థితి? ఒక 3 times అలాగా మోషన్స్ అయితే వెంటనే షిఫ్ట్ చేస్తున్నామండి. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఫ్రీగా, ఐవి ఫ్లూయిడ్స్ అవి పెడుతున్నారు, ఓఆర్ఎస్ అవి ఇప్పిస్తున్నారు. మేము వీళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం, హ్యాండ్ వాషింగ్
బయట ఫుడ్ ఏమీ తీసుకోవద్దని, బాయిల్డ్ వాటర్ తాగమని, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఎక్కడ తీసుకోవద్దని చెప్తున్నామండి. ఈ ప్రికాషన్స్ ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే మటుకి ఎక్స్ట్రా కేర్ చెప్తున్నాము. ఎలాగా అంటే వాళ్ళకి డెలివరీ మంత్స్ దగ్గరగా ఉంటే ఎలాగా షిఫ్ట్ చేయాలి 108 వెహికల్ని అని కూడా చెప్తున్నాము. అమ్మ, మీరేంటి పేర్లు రాసుకుంటున్నారు? ఏంటి మీ డ్యూటీ ఏంటి? గడప గడపకి వెళ్ళి తిరుగుతున్నారు కదా. మేము ఫస్ట్ వాళ్ళ డోర్ నెంబర్కి వెళ్తున్నామండి. వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారా లేదా అని పలకరిస్తున్నాము. వాళ్ళకి ఏమైనా మోషన్స్, వాంతులు, ఫీవరు, కోల్డ్, కాఫ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నాము. ఏమైనా ఉంటే అవి నోట్స్లో రాసుకుంటున్నాము. అదే ఏఎన్ఎం గారు, ఎంసీహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా ఆన్లైన్ చేయటము, ఎలా ఉండాలి శుభ్రత గురించి వాళ్ళకి చెప్పటము, ఓఆర్ఎస్ గురించి కానీ లేకపోతే వేడి నీళ్ళు కాసుకొని తాగటమే కానీ, ఫుడ్ అప్పటికప్పుడు వండుకొని తినమంటము, ఇంట్లో హ్యాండ్ వాష్ గురించి, వంట వండేటప్పుడు క్లీన్ చేసుకునేది మొత్తం కూడా వివరించడం జరుగుతుంది. ఏదైనా ఇంకా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ క్యాంపు కండక్ట్ చేశారు. 24 hours జరుగుతుంది. పడకలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ జరుగుతుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళండి అని మోటివేషన్ చేసి చెప్తున్నామండి. అలా చాలామంది గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఏరియాకి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఇప్పుడు మీరు వచ్చి రాసుకుని వెళ్తున్నారు కదా, ఎవరికైనా ఇబ్బంది ఉంది అనేది మీరు నోట్ చేసుకుంటున్నారు? నోట్ చేసుకుంటున్నాము. ఏదైనా మోషన్ ఉంది, వాంతులు వస్తున్నాయి, ఇలా అవుతుంది అండి అని చెప్తుంటే ఏఎన్ఎం గారు ఉంటున్నారు, సపోర్ట్గా ఎంపీహెచ్ఓ గారు ఉంటున్నారు, సిహెచ్ఓ గారు అందరూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలో మేడం వాళ్ళని అడిగి పంపించడం జరుగుతుంది. అక్కడ డాక్టర్స్ ఉంటున్నారు కాబట్టి. ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో వారిని ఏదైతే హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారో హెల్త్ సెంటర్కి షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే 1-2 మోషన్స్ అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే వేడి ఆహారం అప్పటికప్పుడు వండింది తినమని చెప్పడంతో పాటు మరిగిన మంచినీటిని తాగడం ఎంతో అవసరమని చెప్తున్నారు. అలాగే ఈ ఏరియా నుంచి 270 మందికి పైగా అనఫీషియల్గా ఉన్నటువంటి పరిస్థితి. అఫీషియల్గా ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే 149 మంది ప్రస్తుతం ఈ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. వీరి నుంచి ఏవైతే తీసుకున్నటువంటి వాటర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ వీటిలన్నింటినీ కూడా బ్లడ్ టెస్టింగ్ సెంటర్స్కి పంపించారు. వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందా లేకపోతే దేనివల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎక్కడైతే డయేరియా కేసులు గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడైతే వాటర్ కంటామినేషన్ జరిగింది, ఫుడ్ కంటామినేషన్ జరిగింది, లేకపోతే ఎక్కడి నుంచి ఈ మురికి నీరు అనేది మంచినీటిలో కలుస్తున్నాయా? ఎందుకంటే ప్రజలు ఇక్కడ చెబుతున్న దాని ప్రకారం కొంత మున్సిపల్ వాటర్ అనేది కంటామినేటెడ్ వాటర్ వస్తుంది అని ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మొబైల్ టెస్టింగ్ని ఏదైతే వైద్య శిబిరం ప్రాంగణంలో పెట్టి వాటర్ని అంతా కూడా టెస్ట్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ ఎక్కడైతే ఈ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్స్లో ఉన్నటువంటి వాటర్ని అంతా సేకరించి ఆ ఫుడ్ సేఫ్టీ మొబైల్ వ్యాన్కి అందిస్తున్నారు. అక్కడ దానికి సంబంధించినటువంటి టెస్ట్లను చేసి ఎందుకు వాటర్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే నిజంగా వాటర్ వల్ల జరుగుతుందా లేకపోతే ఫుడ్ వల్ల జరుగుతుందా అనే దానికి సంబంధించి కూడా అనాలిసిస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ ఉన్నారు ప్రస్తుతం శ్రీనివాసులు గారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఆర్ఓ ప్లాంట్స్ అన్ని కూడా తనిఖీ చేస్తున్నారు? నిన్న కొన్ని ఫుడ్ సెంటర్స్ని లేకపోతే చికెన్ మటన్ షాపుల్ని కూడా తనిఖీలు చేశారు. ఎట్లాంటి ఇవి మీకు తెలుస్తున్నాయి? నిజంగా వాటర్ కంటామినేషనే ప్రధాన కారణం అంటారా? వాస్తవంగా మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు అలానే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఉదయం నుంచి ఈ న్యూ రాజరాజేశ్వరిపేటలో సుమారు 20 టిఫిన్ సెంటర్లు, 3 చికెన్ స్టాల్స్ క్లోజ్ చేయడం జరిగింది. కొంచెం నిల్వ ఉన్నాయి కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నిన్న సాయంత్రం ఈ పానీపూరి బళ్ళు కూడా క్లోజ్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసెస్ 0కి వచ్చే వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్లు కానీ నాన్ వెజ్ సెంటర్ల అమ్మకాలు నిషేధం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్స్ వాటర్ అమ్మేటువంటి వాటిల్లో కూడా మూసేయటం జరిగింది. వీటిని ఓపెన్ చేసి ఆ వాటర్ కూడా అనాలిసిస్కి పంపించి అనాలిసిస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కలెక్టర్ గారు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. అందువల్లే మూసేసినటువంటి ఆర్ఓ ప్లాంట్స్ని ఓపెన్ చేసి ఈ స్టెరైల్ బాటిల్స్లో బ్యాక్టీరియాలజికల్ టెస్ట్ కోసం
గవర్నమెంట్ ల్యాబ్కి అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ల్యాబ్కి కూడా పంపించడం జరుగుతుంది. దీనికి 72 hours టైం తీసుకుంటుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న కొన్ని టెస్ట్ చేశామంటున్నారు. అలాగే గవర్నమెంట్ సరఫరా చేసేటువంటి ట్యాంక్స్ దగ్గర నుంచి కూడా నీళ్లు తీసుకొస్తున్నారు. ఆ నీటిలో ఏమైనా గుర్తించడం జరిగిందా, లేకపోతే ఇప్పటి వరకు టెస్ట్ చేసిన వాటిలో ఏమైనా మీకు పాజిటివ్ వచ్చినవి ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా ఈ డయేరియా బ్రేక్అవుట్ అయినప్పుడు ఇమీడియట్లీ మన ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించి ఎమ్మటనే క్లోరినేషన్ చేస్తుంది, సూపర్ క్లోరినేషన్ చేస్తుంది. అలాంటప్పుడు ఆ వాటర్ శాంపిల్స్ తీసినా కానీ దాంట్లో ఏమీ దొరకకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 1-2 కేసులు వచ్చినప్పుడే ఇళ్లల్లో నిల్వ ఉన్నటువంటి వాటర్ కూడా మేము తీపిచ్చి ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇంకో 24 hours వస్తుంది. ఇక మీదట అలర్ట్గా ఇట్లా ముందుగానే ఈ క్లోరినేషన్ సూపర్ క్లోరినేషన్ చేయకముందే వాటర్ శాంపిల్స్ తీసి ఆ రూట్ కాజ్ని కనుగొనడానికి కలెక్టర్ గారు తీవ్రంగా డిపార్ట్మెంట్ ద్వారా శాంపిల్స్ లిఫ్ట్ చేయించడం జరుగుతుందండి. ఇక్కడ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాలలో కొంత కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కడైతే ఉందో, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, పానీపూరి సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా దగ్గర కొంత బ్యాడ్ స్మెల్ వచ్చినటువంటి ప్రదేశాల్లో ఫుడ్ అమ్ముతున్నా కూడా వాటిలన్నింటినీ కూడా మూసివేయించామని అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా పూర్తిగా డయేరియా అనేది కంట్రోల్లో వచ్చే వరకు, జీరో వచ్చే వరకు కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా దేనివల్ల ఇది జరిగింది అని కనుక్కోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా వాటర్తో పాటు అటు ఫుడ్ సేఫ్టీ తనిఖీలతో పాటుగా పూర్తిగా క్లోరినేషన్ కావచ్చు ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నం ఉందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.